హాయ్ అండి, అందరికీ నమస్తే. క్యాంపింగ్ వీడియో చేసి చాలా రోజులు అయింది కదా. సో మంచి లొకేషన్ కోసం చూశాను. ఎన్ని రోజులు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ దొరికింది. సో లేట్ చేయకుండా వచ్చాను అనమాట. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు సాయంత్రం అయిపోయింది. ఒకసారి లొకేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఒకసారి లొకేషన్ అంతా చూడండి. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, కానీ ఐటమ్ ఇబ్బంది ఏమనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఎవరు రారు ఈ టైంలో. ఒక్క మనిషి కూడా ఎక్కడ కనిపించాలి అనమాట మనకి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఏరియాలో. ఎందుకంటే ఇది డ్యామ్ ఒకటి. ఒక నైట్ టైం వర్షం పడినా, ఎటు నుంచి వాటర్ వచ్చినా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో మన కార్ కూడా బయటకు వెళ్ళడం ఇబ్బంది అవుద్ది మొత్తం. ఒకవేళ నైట్ ఏమైనా వర్షం కానీ పడితే మన కార్ బయటకు వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మనం వచ్చింది మట్టి దాటుకుంటూ వచ్చాం. ఆ మట్టి కొంచెం లూజ్గా ఉంది. ఇప్పుడైతే కొంచెం పదునుగా లేదు కాబట్టి పర్లేదు. వర్షం పడితే మళ్ళీ మట్టి అంతా పదును అయిపోద్ది కదా. సో టైర్లు స్లిప్ అవ్వచ్చు, లేదంటే టైర్లు కిందకి దిగిపోవచ్చు. లక్కను బట్టి ఉంటుంది. చూద్దాం ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నైట్ ఎక్కడ స్టే చేస్తాం కాబట్టి మన అదృష్టం ఉంటే బయటికి వెళ్ళిపోతాం, లేదంటే ఇక్కడ లాక్ అయిపోతాం. మన టెంట్ అయితే వేస్తాము. నెక్స్ట్ పొయ్యి సెట్ చేసుకొని ఫస్ట్ కాఫీ పెట్టేసుకొని, డిష్ ఏంటంటే ఎగ్ రైస్ అనమాట. ఎగ్ రైస్ చేసుకొని తినేసి నైట్కి ఇక్కడ స్టే చేద్దాం. ఓకే. ఈ లొకేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు చేసిన లైక్ వల్ల మరో కొంతమందికి మన ఛానల్ని పుష్ చేస్తుంది అనమాట, యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేస్తారని కోరుకున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పొయ్యి కోసం రాళ్ళు నలగడానికి వెళ్ళాలి. ఎక్కడొక్క రాయి కనబడట్లే. అప్పటికి అనుకున్న స్టవ్ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ స్టవ్ తీసుకురాలే. చూద్దాం, రాళ్ళు ఎక్కడైనా దొరికితే రాళ్ళు కర్రలు తీసుకొచ్చి వంట చేసుకోవడం. ఇంకా కర్రలు అయితే కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. ఇది చేపల చెరువు కదండి, చూడండి చేప ఎండిపోయింది. ఒక రాయి దొరికింది. సో రాయి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకో రాయి కోసం రావాలి. ఇదిగోండి 3 రాళ్ళు అయితే తెచ్చాను. అక్కడ చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చానండి. దోలు తీరిపోయింది. దీని మీద నిల్చుంటుందా నిల్చోదో కూడా డౌటే. అన్ని డౌట్ల మీద ఉన్నాయి మన వర్క్. సో రాళ్ళు అయిపోయి ఇప్పుడు కర్రల వేట. అవి ఈ మధ్యన వర్షాలు ఒకటి పడుతున్నాయి. తడిగా ఉన్నాయో పొడిగా ఉన్నాయో కూడా తెలియదు. ఇలా ముందు చూసాం కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. పొడిగా ఉంటే పర్లేదు, ఎండుగా ఉంటే తడిచాయా నరకమే. లాస్ట్ వీడియోలో కూడా అలాగే చాలా ఇబ్బంది పడ్డాను. అన్ని తడిచిపోయినవి దొరికాయి. చూద్దాం మన అదృష్టం ఎలా ఉంది. రాళ్ళు కర్రలు తెచ్చేసరికి చాలా కష్టపడిందండి. నైట్ అయితే పురుగులు వచ్చేస్తాయేమో అనుకున్నాను,
ప్రెజెంట్ ఇప్పటివరకు అయితే పురుగులు రాలేదు, కొంచెం కొంచెం వస్తున్నాయి. తక్కువ అయితే పర్లేదు, ఎక్కువైతే చాలా ఇబ్బంది అయిపోద్ది, వంట కూడా చేసుకోలేము, నైట్ పడుకోలేము. చూద్దాం ఎలా ఉంటుందో నైట్. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చూడండి పురుగులు ఎలాగొచ్చాయో. ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా అసలు వాటిని తట్టుకోవడం చాలా కష్టం. పురుగులు దోమలు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ చుట్టూ లైట్లు లేవు కదా, ఇది ఒకటే లైట్ వల్ల బీభత్సంగా వస్తాయి. ఒకసారి మన సెటప్ అంతా ఒకసారి చూడండి. టెంటు, ఎదురుగా చేప, కర్రలు, రాళ్ళు, ఇగో 2 లైట్లు పెట్టడానికి ఒక కర్ర కింద దించాను అనమాట. ఇది కాకుండా మళ్ళీ కార్ లైట్లు. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కట్ చేసుకొని ముందు ఎగ్ రైస్ చేసుకుందాం. కాఫీ తాగుదాం అనుకున్నాం కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ముందు ఎగ్ రైస్ చేసుకుందాం. దానికోసం 2 గుడ్డులు, కోడి గుడ్డులు, పాల ప్యాకెట్తో మన పని లేదు, కాఫీ ప్యాకెట్తో పక్కన పెడదాం. ఇందులో ఏమున్నాయో చూద్దాం. 1 టమాటీ, 1 ఆనియన్, 3 దీన్ని ఏమంటారు, చిల్లీ, మసాలా ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. ఏం కర్మరా బాబు, పురుగులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ పురుగులన్నీ నాశనం అయిపోను. పసుపు, మసాలా, సాల్ట్, షుగర్, ఇది ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయి. మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ పొయ్యి వెలిగించుకోలేదు కదా, ముందు కట్ చేసుకొని రెడీ చేసుకుని తర్వాత పొయ్యి వెలిగించుకుందాం. ముందు మన ఐటమ్స్ అన్నీ కడిగేసుకుందాం. ముందు చేతులు కడగాలి ఫస్ట్, చాలా డర్టీగా ఉన్నాయి. ఇప్పటివరకు రాళ్ళు తీసుకొచ్చి కర్రలు తీసుకొచ్చాం కదా. గుడ్లు కడగాలంటారా? గుడ్లు కడగాల్సిన లేదు కానీ చాలామంది నాకు కామెంట్ చేశారు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలు అని. నేను ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు, ఇంకా మిమ్మల్ని ఏం పిలుస్తాను. మన ఆనియన్స్లో ఇది చూడండి, పైన మీకు కనిపిస్తుందో లేదో, ఈ బ్లాక్గా ఉంది కదా ఈ ఫాము, ఇది ఖచ్చితంగా క్లీన్ చేసుకునే మీరు వంట చేసుకోండి. ఇంట్లో అయితే మ్యాక్సిమం క్లీన్ చేసేస్తారు, కానీ ఫ్రైడ్ రైస్లు అవి బయట తింటారు కదా, హోటల్లో వాళ్ళు అయితే ఒక 60% వరకు క్లీన్ చేయరు. సో వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ మనకైతే చాలా డేంజర్, అది తినకూడదంట అసలు, అది చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను బయట ఫుడ్ ఎక్కువ తినకూడదని. ఇప్పటికే చాలామంది తెలుసుకున్నారు, డాక్టర్లు కూడా వీడియోస్ చేస్తున్నారు ఎక్కువ ఫుడ్ మీదే. సో కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. పాత జనరేషన్లో ఫుడ్లో ఎటువంటి కల్తీ ఉండేది కాదు, వాళ్ళైతే 80-90 ఇయర్స్ వరకు హెల్తీగా ఉండేవారు. ఇప్పటికీ ముసలోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అదే మనమైతే వాళ్ళ ఏజ్ వచ్చేసరికి కనీసం మంచం నుంచి లెగలేమేమో. దానికి మెయిన్ కారణం మన ఫుడ్డే. మీరు గమనించారో లేదో, ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఇంట్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కోస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ఇప్పుడు ఎవరికైనా అసలు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? చూసారా ఫుడ్ ఎంత దారుణంగా మారిపోయిందో. స్కూల్ పిల్లలు కూడా ఈ చిప్స్, బయట బేకరీ ఐటమ్స్, కేకులు, దయచేసి అవి కూడా ఇవ్వడం మానేయండి. చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు పిల్లలు. నేను చిన్నప్పుడు ఇవే ఉండేవి కాదు, చిప్స్ కొనుక్కునేవారు కాదు, బయట బేకరీ ఐటమ్స్ తినేవారు కాదు, నూడిల్స్ అవి ఏమి ఉండేవి కాదు. హ్యాపీగా ఇంట్లో అమ్మ ఏం వండితే అవి తినేసి హ్యాపీగా ఉండేవారు. నేనైతే స్కూల్ నుంచి సాయంత్రం రాగానే మా ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉండేది, చాలా ఎక్కువ కొబ్బరికాయలు కాసేది. కనీసం 2 తెంపేసుకొని, అంటే రాళ్ళతో కొట్టేవాడు అనమాట కింద నుంచి. అవి కొట్టేసుకొని వాటర్ తాగేసి గుజురు ఉంటుంది, చాలా బాగుండేది గుజురు. అది తినేసి ఆ గంటకి అది గడిపేసేవాడిని. మా అమ్మ వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చేసేవాడిని, నీళ్ళు తెచ్చేవాడిని, మొత్తం ఇంటి ముందు అన్ని కసులు తుడిచేసేవాడిని నేనే. మా అమ్మకి వంట చేసుకోవడానికి ఏం ఉండాలో మొత్తం అన్ని రెడీ చేసేవాడిని అనమాట. ఇప్పుడున్న పిల్లలు కనీసం వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళకి తీరుబాటు ఉండట్లేదు. ఫోను లేదా టీవీ, గేమ్స్లో పడిపోతున్నారు. అప్పుడు ఏం ఉండే కాదు, హ్యాపీగా. అయినా ఆ జనరేషన్ వేర్లండి. 90స్లో పుట్టే వాళ్ళందరూ అదృష్టవంతులే. నెక్స్ట్ అవి అయిపోగానే కొబ్బరికాయ తినేసి అది అయిపోగానే బొప్పాయి చెట్లు ఎక్కువ ఉండేవి వెనకతల మడిలో, అవి తెచ్చుకునేవాడిని. బొప్పాయి కాయ నేనే తినేవాడిని. అది పూర్తి ముగ్గేది కాదు, కసకసగా ఉండేది, పరువుకు వచ్చేది, పాలు కూడా కారు. అయినా సరే పైన తొక్క తీసుకొని
ఒక్కనే కాయ మొత్తం ఒక్కనే తినేసేవాడిని. చాలా హెల్తీ ఫుడ్. అరటి తోటలు ఎక్కువ ఉండేవి మా ఊళ్ళో చెవున. అరటి తోటలు కూడా దొంగ చోటుకి వెళ్ళి అరటిపళ్ళు కాయలు అంటే అవి సరిగ్గా ముగ్గేవి కాదనమాట. కసురు ఉంటే నోరంతా జిగురు అయిపోయి, జిగురు అంటే ఎక్కువ పాచి పెట్టదు కదా, ఆ టైప్లో అయిపోయింది. అరటికాయలు కూడా అలాగే తినేసేవారు. ఇప్పుడు ఏం లేదు, సాయంత్రం అయ్యేసరికి పానీపూరి లేదా నూడిల్స్ పోతారు. చూసుకోండి, మీ మంచిగా చెప్తున్నాను. మ్యాక్సిమం 90% అవాయిడ్ చేయండి. ఎప్పుడో మీకు తినాలనిపిస్తే మహా అయితే నెలకు ఒకసారి తినండి, లేదంటే మీ కర్మ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బ్రష్లే చేస్తున్నారు పేస్టులు పెట్టి. అవి కూడా తగ్గించండి. వేపులు కానీ కాంపులు కానీ పొందుబలు చేయండి. కనీసం 2 రోజులకు ఒకసారి అని చేయండి. నేను డైలీ చేస్తాను బ్రష్. ఈవినింగ్ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. పొందుబలు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, అయినా సరే మీరు పట్టించుకోకుండా వినిపించుకోకుండా ఉంటే ఎలాగండి. ఓ లైట్ కూడా సరిగ్గా పనిచేయట్లే. అయిపోయింది, మొత్తం సీన్ అయిపోయింది. ఇంకా లైటర్ అయితే పనిచేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా ముట్టించాలో అర్థం కావట్లే. పేపర్ లేదు, ఆకులు లేవు. ఒక కవర్ ఉంది, కవర్ తీసుకొచ్చి ముట్టిద్దాం. మా రెండో ఆప్షన్ లేదు మనకి. ప్లాస్టిక్ కాల్చకూడదు, కానీ ఈ గిన్నె ఇక్కడ సెట్ అవుద్దాం. ఓకే, గిన్నె అయితే సెట్ అయిపోయింది. రైస్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ఇక్కడ చేసుకోవచ్చని. ఇక్కడ మళ్ళీ రైస్ వండి పెట్టాలంటే చాలా కష్టం. ఇంతవరకు వీడియో చూసారు, బాగానే ఉంది. లైక్ చేశారు, అసలు లైక్ చేయండి అన్న. ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 100 మందికి వెళ్తుంది. పొయ్యి అయితే ముట్టుకుంది. సో వంట తొందరగా అయిపోతే దేవుడి తినేసి ఒక కాఫీ తాగేసి అటు ఇటు తిరిగేసి మొత్తం ఒకసారి చూద్దాం. పగలు చూసారు కదా మీరు, ఇప్పుడు నైట్ ఎలాగుందో చూద్దరు. ఆయిల్ తీసుకొచ్చాను, అసలు అయ్యింది, చచ్చింది గొర్రె. తీసుకొచ్చాను ఆయిల్ తీసుకొచ్చాను. మర్చిపోయాను అనుకున్నాను, కానీ ఆయిల్ కూడా ఇంట్లో చాలా తక్కువ వాడండి. నేను కూడా తక్కువ వాడతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ రిఫైండ్ ఆయిల్, ఫామ్ ఆయిల్ అదొకటి తగ్గించండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ. నువ్వు అంత రిచ్ ఏంటి బ్రో అంటే నేనేం చేయలేను, కానీ మ్యాక్సిమం ఆ నువ్వుల నూనె బెస్ట్. నువ్వుల నూనె, వేరుశనగ నూనె. నేనైతే కొంచెం తప్పదు మరి అవే వాడతాను. ఎందుకంటే మనం 100-200 కోసం ఆలోచిస్తే రేపు పొద్దున్న లక్షల్లో వేయాలి ఎక్కడ హాస్పిటల్లో. సో ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది. ఈ పొయ్యి స్టార్ట్ చేసిన తర్వాత ఈ పురుగులు ఎక్కడికి వెళ్ళిపోయో తెలీదు. ఉన్నాయి కానీ కొంచెం చాలా తక్కువ. నా వంటలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇది పసుపు, ఒరిజినల్ పసుపు అన్నట్టు, ప్యాకెట్ పసుపు కాదు. ఇది కారం, మసాలా వద్దు, సాల్ట్. మంట సరిగ్గా కాలట్లేదు. ఆయిల్ తక్కువ వేసాను కదా, కొంచెం ఆనియన్స్ ఏగట్లే.
నేను గరిటె తీసుకురాలేదు, స్పూన్ తీసుకురాలేదు, చాక్తో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లేట్ అయిపోద్దని కంగారులో వచ్చేయడం వల్ల ఏ సరిగ్గా తీసుకురాలి. ఇంకా నయము ఆ చిన్న చిన్నవి మర్చిపోయాను, కానీ నూనె కానీ ఈ లైటర్ కానీ మర్చిపోతే చాలా ఇబ్బంది అయిపోయినా. నైట్ టైం ఒంటరిగా ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఎవరికి ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే నన్ను కూడా పిలవండి, నేను వస్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలా. కర్రలు ఎక్కువ తెచ్చాను కానీ అవన్నీ వేస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే మన వంట అయిపోయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ రైస్ వేసిస్తే చాలు, ఎక్కువ రైస్ వేసిన వేస్ట్ అయిపోద్ది. ఒక్కడనే కాబట్టి తక్కువ చేసుకున్నాను. అదే నాతో ఎవరైనా వస్తే మరి పెద్ద ఐటమ్స్ తెచ్చుకొని ఎక్కువ చేసుకోవాలి, తప్పదు. ఇంకా ఈ బాధలన్నీ ఆయిల్ తక్కువ వేయడం వల్ల అయినా సరే పర్లేదు, ఆయిల్ సరిపోయినట్టుగా వేసుకుందాం. కొంచెం కష్టమైన పర్లేదు, ఆయిల్ తక్కువ వాడండి. మా లేడీస్ మీకే, ఇంట్లో వంట చేసేది మీరే కాబట్టి మీ పిల్లల్ని, మీ హస్బెండ్ని వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఆయిల్ తక్కువ వాడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్ అన్నీ పచ్చిగా ఉన్నాయి, పూర్తిగా ఆయిల్లో ఫ్రై అవ్వలే. ఫుడ్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బాగోకపోవచ్చు, ఎందుకంటే అన్ని పచ్చిగా ఉడకబెట్టాం కాబట్టి. బాగుంది. ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ ఎలాగైనా టేస్ట్ వచ్చుద్ది. చాలా బాగుంది. కాకపోతే ఆనియన్స్, పచ్చి ఆనియన్స్ తింటాం కదా, సేమ్ అలా ఉన్నాయి. ఈ ఎగ్ వల్ల టేస్ట్ బాగుంది. సాల్ట్, కారం అన్నీ కరెక్ట్ సరిపోయి, నిజంగా బాగుంది, చాలా బాగుంది. బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. నేను వంట చేసి వచ్చాను కాబట్టి కొంచెం చెమటలు పట్టాయి. ఆ బయట చల్ల వాతావరణానికి వేడి తింటుంటే చాలా బాగుంది. లోపల ఉన్న హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాఫీ చేసుకుందాం అనుకున్నాం, ఆ గిన్నెమో మాడిపోయింది అడుగంతా. సో కాఫీ చేసుకోవడానికి కావదు, ఒకరు చేసిన టేస్ట్ బాగోదు, దాన్ని గీకి పావాలి. ఇక్కడ అంత వాటర్ కూడా లేదు. ఆ వాటర్ తెద్దామంటే అది చేపల వాటర్ అన్నమాట, అంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ తాగడానికి కావదు అనమాట. బాగోదు, స్మెల్ వచ్చేస్తుంది. ఈ వాటర్లో కూడా పురుగులు పడ్డాయి, నేను మూత వేయడం మర్చిపోయాను. ఇంకో బాటిల్ ఉంది, ప్రాబ్లం లేదు. సో తినడం అయితే అయిపోయింది. ఒకసారి టార్చ్ లైట్ వేసుకొని మొత్తం బయట వ్యూ ఎలా ఉందో చూసుకుని వచ్చేద్దాం. ఎందుకంటే నైట్ స్టే చేయాలి కాబట్టి చుట్టూ పొజిషన్ ఎలా ఉందో చూసుకుందాం. బయట ఏమైనా బాగుందనుకో టెంట్లో పడుకుని పోవచ్చు, లేదంటే కార్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది మన టెంట్. ఒకసారి చుట్టూ బయటికి వెళ్ళి అలా చూసొద్దాం. మనం వచ్చినప్పుడు చూడండి ఎలా ఉందో, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇందులో అయితే చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటు నుంచి వెళ్ళాం ఇందాక. ఇంకా చాలు, మరి ఇంకా దూరంగా వెళ్ళామనుకోండి రిస్క్ ఎందుకు, ఏమైనా ఉన్నా ఇబ్బంది. ముసల్లా ఉంటే ఇబ్బంది కదా. చేపలతో అయితే మన ప్రాబ్లం ఉంది, కానీ ముసళ్ళు అయితే బయటకు వచ్చేస్తాయి. సో అందుకోసమని రిటర్న్ వెళ్ళిపోదాం. చూసారుగా మన కష్టం. ఇప్పటికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మన టెంట్లోకి అయితే వచ్చాము, జాలీ వేస్తాను అనమాట. లోపలైతే చాలా వేడిగా ఉంది. దేవుడి దయ వల్ల కొంచెం చల్లబడితే పర్లేదు, అయినా సరే తప్పదు, మన నైట్కి ఇక్కడే పడుకోవాలి. ఓకేనండి, అందరికీ గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.